రెండోది ఏంటంటే గొర్రె పిల్లను బలిగా అర్పిస్తుంటే ఎలా ఎలా ఉందంట ఆయనకి దేవుడికి. గొర్రె పిల్లను వధిస్తుంటే ఎట్టుందంట దేవుడికి, ఎట్టుందంట అది ఆ బలి. అయ్యా నేను అర్పించేది గొర్రెను కదా, కుక్క అంటవేంది నువ్వు చెప్పిన నియమే కదా, గొర్రె పిల్లను కదా నేను వధిస్తుంది, నువ్వు కుక్క అంటవేంటంటే అర్పించింది గొర్రె, కానీ నువ్వు అర్పిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా అర్పిస్తుంది చెప్పాలా, అది ఎలా ఉంది చెప్పాలి నా దృష్టికి, కుక్క మెడను విరిచినట్లుగా నాకు కనపడుతుంది. వినండి, కుక్కకి కొన్ని స్వభావాలు ఉన్నాయి. అది చెప్తే ఈ వాక్యం ఇది అర్థమైంది. కుక్కకి ఏముంది చెప్పాలా, కొన్ని స్వభావాలు. ఒకటి, వాంతు కక్కిద్ది, అది వాంతు కక్కిద్ది, మళ్ళా తర్వాతకి పోయి చేసే పని ఏంటి, మంచి కొంచెం చెప్పండి, త్వరగా చెప్పండి. ఆ వాంతినే మరలా ఏం చేస్తుంది, తింటుంది. వెరీ గుడ్. అలానే ఈరోజు ప్రభువులోకి నువ్వు వచ్చిన తర్వాతకి తాగుడు వద్దని కక్కేశావు, టీవీలో వచ్చే సినిమాలు చూడను అని కక్కేశావు, అపవిత్రమైనటువంటి కార్యకలాపాల్లో ఉండను అని కక్కేశావు, వ్యర్థమైన మార్గాలు నా బ్రతుకునేంట నడిపించుకుని కక్కేశావు, సాడీలు చెప్పనని కక్కేశావు, ద్వేషం పెట్టుకుని కక్కేశావు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టను వాళ్ళ మీద వీళ్ళ మీద, అది నాకు సంబంధం లేని విషయం అని కక్కేశావు. ఈరోజు క్రైస్తవుడు ఇవన్నీ కక్కినాక ఏం చేస్తాను చెప్పాలా, ఏం చేస్తున్నాడో ఇవన్నీ కక్కేశానయ్యా అని అన్నావు. మరలా ఏం చేస్తున్నాడు, మరలా ఏం చేస్తున్నాడో మన ఆలోచన చేస్తే కక్కిన వాంతుకు కుక్క తిరిగినట్లు ఈరోజు ఎవైతే కక్కి నాకు అవన్నీ వద్దు అని దేవుళ్ళలోకి వచ్చావో, వచ్చినటువంటి నువ్వు నేను మరలా నీలో ఈ వెవ్వైన కక్కినటువంటివి కనబడుతున్నాయా. మిమ్మల్ని అనట్లే, నేను కుక్కను దేవుడి దృష్టిలో. మిమ్మల్ని మీరు చాలా మంచి, మిమ్మల్ని అంతా కూడా మళ్ళీ బాధ నాకు. నేను కుక్కను ఎవరి దృష్టిలో, దేవుడి దృష్టిలో. నువ్వు అప్పుడు దేవుడి దృష్టిలో కుక్కవని నీకు అనిపించినప్పుడు నువ్వేమనిపిస్తే ఏంటి ప్రయోజనమా, నువ్వు ఏమిస్తే ఏంటి, ఏం ప్రయోజనం దేవుడికి, నువ్వేం చెల్లిస్తే ప్రయోజనం ఏంటి, నువ్వు పాట పాడితే ప్రయోజనం ఏంటి, ఇక్కడ పరిచయం చేస్తే ఏం ప్రయోజనం, ఇక్కడ వాయిద్యాలు వాయిస్తే ఏం ప్రయోజనం. ఇవన్నీ నీకు దేవుడికి ఏం కావాలని మనం చేస్తున్నవన్నీ, దేవుడికి దృష్టికి అంగీకారంగా మనం చేస్తున్నవన్నీ. ఇవన్నీ ఏంటమ్మా, దేవుడి దృష్టికి ఏం కావాలని అంగీకారంగా, నా నోటి మాట నా హృదయ ధ్యానం నీకు అంగీకారముగా ఉండాలి ప్రభు అని దేవుడు సందులోకి వచ్చి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మరింత ప్రేమికులారా పాల్గొని దేవుడు మార్గం నడిపించబడుతున్నటువంటి మనం కక్కినటువంటివి కొన్నిసార్లు ప్రేమికులారా మరలా వాటి వైపు తిరుగుతున్నావు అని అంటే క్రైస్తవుడు ఎవరు దేవుడి దృష్టిలో వారు, ఎవరు వారు దేవుడి దృష్టిలో చెప్పాలి, ఎవరు వారు దేవుడి దృష్టిలో. హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గర చెప్పండి, హల్లెలూయా. కుక్కకున్న మరొక లక్షణం, చలికాలం ఏడబడుకుంటుంది. ఎండాకాలం అయితే కారు కింద పడుకుంటుంది. కింద కారు ఉందిగా, దాని కింద కూడా కుక్కలు ఉంటాయి. ఎండాకాలం చెట్టు కింద పడుకో. చలికాలం ఏడబడుకున్న కుక్కలు ఇప్పుడు చూసారా, రైట్ వినండి. చలికాలం పొయ్యి కాడ పడుకుంటాయి. మనం ఎట్ట డబుల్ కాట్ మంచం దాని మీద బెడ్షీట్ వేసి చక్కగా ముస్తాబుగా తయారు చేస్తామో, అది కూడా పొయ్యిలోకి పోయి ఆ బొగ్గంతా ఇట్లా తీసి అది కూడా మంచి బెడ్షీట్ వేసుకుంటుంది. దేంట్లో, పడుకుంటుంది కుక్క దాంట్లో. సునక మహారాజు సింహాసనాసుండి దాంట్లో పడుకుంటాడు. వెరీ గుడ్. ఇంట్లో ఒక కర్ర ఉంటుంది ఎప్పుడు ఒకటి. దేనికి ఒక కర్ర ఉంటుందిలే, దేనికి భార్యం కొట్టడానికి కాదు, పిల్లలు కొట్టడానికి కాదు. జోసెఫ్ ఒక కర్ర ఉంటుంది ఎప్పుడు ఒక మూలకి. దేనికి,
వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు ప్రేమికులారా, కుక్క అలా పడుకుందని మధ్యరాత్రి లేచి మనమే చూస్తే ఏమిది మనం రోజు పొయ్యి పెట్టుకుని ఏనంట ఆ పొయ్యిలో ఇది పడుకుందని మనం ఏం చేస్తాం అంటే మూలకున్న కర్ర తీసి దాన్ని కొడతాం. అది కొట్టేటప్పుడు అంట కుక్క సైకిల్ చెప్తాం. కొట్టేటప్పుడు కుక్క సైకాలజీ అది కూడా అయినా కొట్టేటప్పుడు నా కర్రతో కొట్టేటప్పుడు ఛీ కుక్క బతుకు జడ ఛీ ఛీ. ఎవరు ఎడతం లేదమ్మా, ఆ పిల్లలు కొంచెం దగ్గర పెట్టుకోవాలి. నాన్న తీసుకో, ఎత్తుకో. ఛీ నా బతుకు జడ, ఛీ ఏం బతుకు నా బతుకు అని ఎప్పుడంటే చెప్పాలా? ఎప్పుడు అనుకుంటే చెప్పాలా? ఎప్పుడు అనుకుంటుంది? ఎప్పుడు అనుకుంటుంది? ఎప్పుడు అనుకుంటే చెప్పండి. అది సైకోవాలి, కుక్క సైకోవాలి. వాస్తవం అది మీకు తెలవదు. మనకు దాని భాష అర్థం కావాలంటే మనం కూడా ఏమవ్వాలి, అప్పుడైతే అర్థమైంది. సో గమనించండి, అది అనుకున్న కొట్టేటప్పుడు పొరపాటున ఎవడింట్లో పోయినా కానీ అసలుకైనా వీడింటికి రాను, అసలుకైనా వీడి పొయ్యిలో ఇంకొకసారి పడుకోను. సరే ఎక్కడ గతి లేకపోయినా ఇక్కడ అవసరం చెన్నై మాల్లోకి పోయి మంచి మందు తుప్పుడు కొడుకోనైనా ఏ షర్ట్ కింద పడుకుంటా కానీ వీడి ఇంటికి పొరపాటున రాను అనుకుంటుందంట. కుక్క సైకాలజీ, కుక్క సైకాలజీ. ఏమాలు ఎప్పుడు కొట్టినప్పుడు తీర్మానం చేసుకుంటాం ఏమని, అయ్యా ఇంకోసారి పొరపాటు రైట్, మరలా 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 యథావిధిగా ఆ కుక్క మరలా పోయి ఎక్కడ అంత కొట్టినా పోయి అక్కడే పడుకుంటూ అక్కడే ప్రేమికులారా ఉంటున్నట్లుగా ఈరోజు క్రైస్తవుడు కూడా అలానే బ్రతుకుచున్నాడు. ఆమెన్ చెప్పండి. ఒకప్పుడు టీవీ అంటే నీకు ఇష్టం లేక టీవీలో వచ్చే ఇవి కూడా చూడలే. తొలి దినాల్లో బాగా గుర్తు నీకు, తొలి దినాల్లో ఒకప్పుడు అవి చూసా. ఇప్పుడు ఏంటంట అవి చూడకూడదని అన్ని వదిలిపెట్టేసాం. టీవీ ఉండొద్దంటే ఉండాలి, తప్పేం కాదు. కానీ ప్రైవేట్లరా దాన్ని వాడుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రైవేట్లరా వద్దనుకున్నాం, కానీ ఈరోజు కుటుంబ సమితంగా కూర్చొని ఏం చూస్తున్నారు? కొంతమంది ఏం చూస్తున్నారు? మళ్ళీ చూసుకుంటూ ఏం చేస్తున్నానంట కుటుంబ సమితంగా. ఒకరోజు ఇట్లా ఒక ఇంటికి పోయినా, మన సంఘసుడి ఇంటికే, బాహుబలి చూస్తున్నారు. బాహుబలి వెంటనే బయట నుంచి నాకు తెలిసింది వాళ్ళు చూస్తానని కట్టప్ప కట్టప్ప ఏదో స్వరం వస్తాడు దాంట్లో కథం. నేను ఎమ్మటే నేను వినే బయట నుంచి అయ్యా ఎమ్మటే ఆరాధన ఛానల్కి వెళ్ళిపోయింది. ఆరాధన ఛానల్కి వెళ్ళిపోయింది బండి. ఏమంటారు వీళ్ళందరినీ? నేనేదో కుక్క అటు చేస్తే మిమ్మల్ని అట్లే, మిమ్మల్ని ఏమన్నా, నన్ను నేనే పోల్చుకుంటా అంటే అట్లా పోల్చుకుంటున్నంటే అది మీకు కూడా ఏమనర్థం? నేను చెప్తూనే ఉంటా, కానీ నాతో పోల్చుకుంటా. లేకుండా కొంతమంది రవణస్తులు బలి చేస్తా, కానీ మిమ్మల్ని ఏమన్నా అనేది మాత్రం మిమ్మల్ని. హల్లెలూయా, ఆమెన్ చెప్పండి ఒకసారి. వద్దనుకున్నటువంటివి ఈరోజు నువ్వు మరలా చేస్తున్నావంటే ఎవరంట వాళ్ళు? అవన్నీ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూర్ణ మనసుతో, అబ్బా భక్తి పట్టు వచ్చిందని పైన చూస్తాడు ఆయన. ఎవరైనా భక్తి పొరాలు వచ్చిందని దేవుడు చూస్తాడు. ఇక్కడ ఇట్లా వాడుతుంటే ఏదో వినయం ఉన్నట్టు లేకపోయినా ప్రదర్శిస్తూ చేయవలసినవన్నీ బయట చేస్తూ ఇక్కడ ఆ ప్రేమికులారా వచ్చి ఆ కొద్దిసేపు నీ బ్రతుకులో ప్రేమికులారా ఎవ్వేవో నువ్వు దేవుడికి ఇచ్చినంత మాత్రానికి దయచేసి నీ అర్పణ ఒకవేళ నువ్వు ఇచ్చావన్న సాటిస్ఫాక్షన్ నీకుంటుందేమో, కానీ నేను దేవుడి దృష్టిలో అర్పణ నువ్వు ఒకవేళ అర్పించినా కూడా నేను కుక్కతో సమానం. హల్లెలూయా. సేపు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు మౌనం అయిపోతాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడు. దేవుడు మౌనం అయిపోతాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడు ప్రభుతో. అవునయ్యా, నిజంగా నా స్వభావం ఇట్టనే ఉంది ప్రభు, నిజంగా నా స్వభావం ఇట్టనే ఉందయ్యా, ఇట్లనే బ్రతుకుతున్నానయ్యా.
ఈ మాటల్లో ఉన్న సారం నాలో చక్కగా కనపడుతుందయ్యా, నా ఆత్మీయతలో కనపడుతుందయ్యా, నా విశ్వాస జీవితంలో కనపడుతుందయ్యా. ఇప్పుడు ప్రభు దగ్గర ఆయన వస్త్రం దించుకున్నాడు. నువ్వు నీ మనసును తెంచుకొని, యేసయ్యా నేను బలహీనుడను, నేను బలహీనురాలను అడుగుతావా ప్రభుని? అడుగుతావా ప్రభుని? అందరి మీద ప్రభు దృష్టి ఉండదు సోదరుడా. మందిరానికి వచ్చే అందరి మీద ఉండదు, పాటలు పాడే వారి మీద ఉండదు, ఆరాధన చేసే వారి మీద ఉండదు, వాక్యం చెప్పే వారి మీద కూడా ఉండదు, సాక్ష్యం చెప్పే వారి మీద కూడా ఉండదు, పరిచర్య చేసే వారి మీద కూడా ఉండదు. అవన్నీ మన బాధ్యతలు, రక్షించబడ్డాక మనం చేయవలసిన విధులవి. అయితే ప్రభుని దృష్టి ఉంచాలంటే నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీ మనసు చూస్తాడు, పరిచర్య చేస్తున్నప్పుడు నీ మనసు చూస్తాడు, పాట పాడుతున్నప్పుడు ఆషామాషిగా పాడుతున్నావా, ఏదో ప్రజల మెప్పు కొరకు పాడుతున్నావా? ప్రభు చూస్తాడు. ఏదో ఆదివారం పోవాలి అన్నట్టుగా వస్తున్నావా? ప్రభు చూడండి నిన్ను, ప్రభు దృష్టించండి నిన్ను. ప్రభు కనికరం నీ మీదికి రాదు, దయతో మన్నించండి, దేవుడి దయ నీ మీదికి రాదు. ఎందుకు సంగమా? ప్రభు దయ నోచుకోలేకపోతే ఎందుకు? దేవుడు దృష్టి చూస్తాడు, మన దేవుడు చూచే దేవుడు కదా. ఇంకా ఆయనే చూస్తే మన జీవితంలో మనకు కావలసిందేంది? ఎందుకు వద్దనుకుంటున్నావు ప్రభు దృష్టి? ఎందుకు ఆశామాషిగా కూర్చుంటున్నావు ప్రభు దగ్గర? నీకొద్దా? నీ సమస్యలు పరిష్కరించబడొద్దా? నువ్వు ఎదగొద్దా? ఆశీర్వాదాలు నీకొద్దా? నీ కష్టార్జిత చేతులు పైకి రావు. దయచేసి గమనించు. ఇచ్చిన దేవుడికి మరల ఎలా తీసుకోవాలో కూడా దేవుడికి తెలుసు. అడుగు ప్రభు. ఎవరి కోసం వస్తున్నావు సంగమా? ప్రభు కోసం రా. నేను బలపడాలి ప్రభు దగ్గర, నేను ఆదరించబడాలి ప్రభు దగ్గర. నాతో ఏం మాట్లాడతాడు దేవుడు? ఈ రోజు నా పరిస్థితులు ఏం బాగలే అన్న వాక్య అపేక్షతో రా ప్రభు దగ్గరికి. ప్రభు నేను దర్శిస్తాడు ఆయన. ఎంతకాలం నువ్వే నీ జీవితంలో కార్యాలు జరగకపోవడం గల కారణం నువ్వు మందిరంలో కనపడుతున్న వైఖరి సరిగ్గా లేకపోతే, లేకపోతే ఎప్పుడో కొన్ని సమస్యలు నీ జీవితంలో పరిష్కరించబడా, ఎప్పుడో కొన్ని జటిలమైన సమస్యలకు దేవుడు స్వస్తి పలకాలి. ఎందుకు జరగట్లే? నువ్వు మంచి కానుకిస్తాను అనుకుంటున్నావు, కానీ ప్రభు దృష్టిలో ఒక వ్యక్తిని చంపిన దాంతో సమానం. అది గొర్రెను అర్పిస్తాను అనుకుంటున్నావు, నువ్వు కుక్క మెడను విరిచిన దాంతో సమానం ప్రభుకి. నైవేద్యం అర్పిస్తాను అనుకుంటున్నావు, పంది రక్తమును ఒలికించినటువంటి వాడి వల్ల. నన్ను మన్నించండి, ఇలానే బ్రతుకుతే మన పరలోక రాజ్యం రాస్తాడు. ఇలానే బ్రతుకుతే మనకు నిత్య రాజ్యానికి మనం వెళ్ళాం. చేతులెత్తారా, చిన్న ప్రార్థన చేస్తా. హోషియా రాజు చెప్పిన వెంటనే, దేవుడు ఆ మాట విన్న వెంటనే వస్త్రాన్ని చింపుకున్నాడు సంగమా. చాలా మందితో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. చేతులెత్తారా, మీ కొరకు నీ ప్రార్థన చేయబోతున్నా. ఎంతకాలం అలా బ్రతుకుతావు సోదరుడా? ఎంతకాలం అలా మందిరములో నీ యొక్క తీరు మార్చుకోకుండా ప్రభు యొద్ద కనపడుతూ ఉంటాం? ఎంతకాలం? ఇంకెంతకాలం? మన జీవితాల్లో పొరపాట్లు పెట్టుకొని పైగా కార్యాలు జరగకపోతే ప్రభువుననే ఆ యొక్క అధికారం ఎవరు నీకు ఇచ్చారు? హూ గేవ్ దట్ అథారిటీ టు బ్లేమ్ జీసస్? ఎవరిచ్చారు నీకు అధికారం? దేవుని అంటానికి నేను యోగ్యుడు కాదు, మీరు యోగ్యులు కాదు. God is perfect always. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. సోదరుడా, ఆ కుక్క లాంటి ఆ వ్యక్తి నేనేనయ్యా, ఆ వ్యక్తి నేనే.
ఆ వ్యక్తిని నేనే విడిచిపెట్టిన దాన్ని మరలా కోరుకుంటున్నాను, విడిచిపెట్టిన దాన్ని మరలా కావాలని చుర్రుకుంటున్నాను. ఆ పంది స్వభావం నాదేనయ్యా, నాదే నాదే నాదే. ముత్యము లాంటి వాక్యం ముందేసిన, వాక్యం చెబుతున్న సేవకుల పైన తిరుగుబాటు. ఈరోజు వాక్యం చెబుతున్న సేవకులనే మనసులో ఒక ప్రమిడిలారా చెడు ఆలోచనలు. ఈరోజు చేతులెత్తారా? యేసయ్యా నన్ను క్షమించి, నిజంగా నాకు ఈ స్వభావం ఉందన్న వారు అందరూ చేతులు ఎత్తండి. ప్రభు కనికరిస్తాడు. యేసయ్యా నీ బిడ్డలందరినీ కనికరించి ఏదో క్షమించిన. నిన్ను మెప్పించలేని భక్తి ఎందుకయ్యా? నువ్వు అంగీకరించని ప్రార్థన ఎందుకయ్యా? నీ యొద్దకు చేరని స్తుతులు ఎందుకయ్యా? దయతో మనం క్షమించి, ఇకనైనా ఇప్పటి నుండైనా మందిరములోకి రాగానే ప్రభు నీ యొద్దకు వస్తున్న ప్రతిసారి మాలో భయము, మాలో వణుకు, ఒక తెలవని మాలో ఒక దేవుడు ముందున్నాను, నేను జాగ్రత్త కూర్చోవాలి, దేవుడు సందులో కూర్చున్నాను, ఆశమాషగా ఉండొద్దు, దేవుడు సందులో కూర్చున్నాను, ఎవరి మీద నాకు ద్వేషం ఉండొద్దు, దేవుడి దగ్గర కూర్చున్నాను అన్న ఈ మనసు మాకు కలిగి ఉంటే మా జీవిత కాలం అంతా నెమ్మదిగా ఉంటామయ్యా. ఏ అపాయాలు రావయ్యా, మా మొర్ర వింటావయ్యా, పరలోక రాజ్యానికి చేరతామయ్యా. ఇంతకంటే కావాల్సిందే అందరూ హృదయాన్ని మాటలు ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి.